రాజకీయ నాయకులు ఇప్పటి వరకు అయితే నేను దూషించినట్టు ఏ సందర్భంగా లేదు, ఏ వీడియోలో లేదు. ఎందుకంటే ఈ సందర్భంగా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నిరుపేద రైతులది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు, వారున్నారు, 3 ఎకరాలు ఇస్తానన్నారు రైతులకు, భూమి లేని రైతులకు. 1 ఎకరం ఇవ్వకుండా 10 ఏళ్ళు పరిపాలన చేసి పోయిండు. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి వచ్చిండు, అదే మళ్ళీ క్రాప్ లోన్లు ఇస్తుండు. లోన్లు రకరకాల లోన్లు ఉన్నవారికే, భూమి ఉన్న వారికే స్కీములు ఇస్తారు. భూమి ఉన్న వారికే రకరకాలుగా వాటా చెందుతుంది. భూమి లేని నిరుపేద రైతులు ఏం చేయాలి చెప్పు? కౌలుకు తీసుకొని వాళ్ళు పొలం చేస్తారు. వాళ్ళ బతుకులేంది? వాళ్ళు ఓట్లేసినే కదా మీరు అసెంబ్లీకి పోయింది. మా కష్టం మేము తిని ఉద్ధరించడానికి మిమ్మల్ని ఎందుకు అసెంబ్లీకి పంపినాము? మీరు మా జీవితాలు మార్చారని ఒక ఆశతోని, నిరుత్సాహంతో మేము మిమ్మల్ని ముందుకు సాగినంపినాం కదా. మమ్మల్ని ఎందుకు దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఒక్కనాడు ఒక్క మాట మాట్లాడతలేరు? అంటే మేము తెలంగాణ పౌరులం కాదా? భూమి ఉన్న వారే పౌరుల? భూమి లేని పేదలకు